నమస్కారం. అక్షర్ లిప్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అబల కాదు సబల. రచన భవ్యచారు. ఇక మనం కథలోకి వెళ్దాం. తెల్లారి లేవగానే ఇంట్లో కలకలం వినిపిస్తోంది. ఏంటి గోల అని అనుకుంటూ ముందున్న హాల్లోకి వెళ్ళింది అనన్య. టీవీలో ఏదో న్యూస్ వస్తుంటే అందరూ చూస్తూ కూర్చున్నారు. ఎప్పుడూ న్యూస్ అంటే చిరాకు పడే అనన్య అమ్మ, తమ్ముడు కూడా చూస్తున్నారు. అంటే ఎనిమిదో వింతగా అనిపించింది అనన్యకు. అంతలా వీళ్ళు కూర్చొని న్యూస్ చూసే విషయం ఏమిటా అని తొంగి చూసింది అనన్య. ఒక అమ్మాయి గురించిన వార్త అది. చిన్న పాడుపడిన ఇంట్లో ములుగుతూ కనిపించిందంట. ఆ అమ్మాయి ఎవరో చూసి దగ్గరలోని పోలీసులకు చెప్పడంతో పోలీసులు వెళ్ళి ఆమెను బయటకు తెచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారట. ఎవరైనా అమ్మాయి తాలూకు వాళ్ళు ఉంటే వచ్చి తమకి తెలియచేయండి అని ఆ వార్త సారాంశం. జరిగిన సంగతి అనన్యకి అర్థం అవ్వగానే చాలా కోపం వచ్చింది. ఎవడో ముక్కు మొహం తెలియని వాడు ఏదో చేస్తే 10 మందికి తెలిసేలా చేసే వార్తలు అంటేనే, ముఖ్యంగా ఈ అమ్మాయిల వార్తలు అంటే అవే రేప్ వార్తలు అంటేనే అనన్యకి కోపం వస్తుంది. అంతగా చెప్పడానికి ఏముంటుంది? ఇలాంటి వార్తలు చెప్పి వాళ్ళ టీవీ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడం తప్ప ఆ అమ్మాయికి ఒరిగేది ఏమీ లేదు. ఇలాంటి వార్తలు అంటే అనన్యకి అయిష్టం, కోపం కూడా. తాను అనుకుంటే ఏదైనా సాధించే తత్వం, మొండిఘటం కూడా. ఎవరి మాట వినదు. తనకి న్యాయం అనిపించిందే చేస్తుంది. అన్యాయాన్ని ఎదిరిస్తుంది అనన్య. ఎందుకంటే ఆ అమ్మాయికి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి చేశారో వర్ణించి చెప్తూ, ఆ అమ్మాయి క్లిప్పింగ్ చూపిస్తూ పదే పదే పాపం ఆ అమ్మాయిని ఎలా బ్రతుకుతుందో అని డిబేట్స్ పెడుతూ ఒక నెల రోజులు అదే విషయం చెప్తారు. ఆ తర్వాత ఇంకేదైనా కొత్త విషయం ముందుకు రాగానే ఈ విషయం పక్కన పెట్టేస్తారు. ఆ అమ్మాయి గురించి అసలు పట్టించుకోరు. మళ్ళీ ఏదైనా సంఘటన జరిగే వరకు ఆ ఊసే ఎత్తరు. అందుకే తనకి కోపం. ఆపండి న్యూస్ అని వెళ్ళి టీవీ కట్టేసింది. ఎందుకమ్మా నీకు వేరే విషయాల మీద అంత ఇంట్రెస్ట్? ఏరా నీకు కాలేజీ లేదా? పో ఇక్కడి నుండి అని తమ్ముడిని కసిరి పంపేసింది. తనని కూడా, మీరు కూడా ఏంటి నాన్న అలా చూస్తూ కూర్చున్నారు? అయినా ఇవన్నీ చూస్తూ ఎలా కూర్చోబెట్టుకొని పదండి ఆఫీస్కి వెళ్ళండి అని అనగానే, తల్లి ఏంటి నువ్వు మంచి ఇంట్రెస్ట్గా ఉంది ఆపేస్తావు ఎందుకే అని అడిగింది. అమ్మ నువ్వు అది చూసి ఏం చేస్తావు అని అడిగింది. నేనేం చేస్తా? చూసి అయ్యో పాపం అని అనడం తప్ప అని అనగానే, మరి దానికి చూడడం ఎందుకు? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అంటే పాపమని ఊరుకుంటావా? నిజంగా నువ్వు ఒక ఆడదానివే అయితే వెళ్ళి ఆ అమ్మాయికి అండగా నిలబడి ధైర్యం చెప్పాలి. కానీ నువ్వేమంటున్నావు? అయ్యో పాపమని ఊరుకుంటా అని అంటావా? వెళ్ళి కావాలంటే ఆ అమ్మాయికి అలా చేసిన వారిని పట్టుకొని ఆమెకి న్యాయం జరిగేలా చూడు. అంతేగాని ఇలా చూస్తూ పాపమని అనుకుంటూ ఇంట్లో కూర్చుంటే ఒరిగేది ఏమీ లేదు అని అన్నది అనన్య. ఏంటి ఊరుకుంటుంటే బాగా మాట్లాడుతున్నావు? నాకు చెప్పడం కాదు. నీకు నిజంగా అనిపిస్తే నువ్వు వెళ్తావా సహాయం చేయడానికి? వెళ్ళవు. ఎందుకంటే నీకు కూడా భయం కాబట్టి. నువ్వు చూసి పాపమని కూడా అనడం లేదు. నీకన్నా నేనే నయం కదా అని అన్నది తల్లి. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? నేనేమి చేయలేనా? అదే కదా నువ్వు అంటుంది. సరే ఇప్పుడు చెప్తున్నా విను. నేను అమ్మాయికి సహాయం చేస్తా. నేను ఆమెకి ధైర్యం చెప్తాను అని అనగానే తల్లి, తండ్రి వీళ్ళ గొడవ అంతా వింటున్న తమ్ముడు ఆశ్చర్యపోయారు. గొడవ ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్తుందని భావించిన తండ్రి, అమ్మడు నువ్వు ఊరుకోరా, తాను పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడగానే నువ్వు కూడా ఏంట్రా అని బుజ్జగించబోయాడు. నాన్న ఆపండి, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు అని అనగానే తల్లి కూడా గాబరాగా, అదేంటి ఏదో కోపంలో నేను అన్నంత మాత్రాన నువ్వు నిజంగానే వెళ్తావా ఏంటి అని అడిగింది. అవునమ్మా వెళ్తాను. నువ్వు చెప్పింది అక్షరాల నిజమమ్మా. నేను చెప్పడం కాదు చేసి చూపిస్తా అని అంటూ లోనికి వెళ్ళింది. అయ్యయ్యో ఏంటండి ఇది? నేను ఏదో అనగానే ఇది వెళ్ళి ఏం చేస్తుంది ఒక్కతి, అందులోనూ ఆడపిల్ల అని గాబరాగా అడిగింది భర్తని. చాలి కాపు, దాన్ని రెచ్చగొట్టి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు. దానికి ఏది వస్తే అంతే చేయాలి అనుకుంటే చేసి తీరుతుంది. ఇక దాన్ని ఆపడం మన వల్ల కాదు. కానీ వెళ్ళి టిఫిన్ పెట్టు. ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది అని నిట్టూర్చాడు తండ్రి. తల్లి ఇక ఏమీ మాట్లాడలేక లోపలికి వెళ్ళిపోయింది. ఇక అనన్య వెళ్ళి రెడీ అయ్యి ఆ అమ్మాయి పేరు సుస్మిత అని తెలుసుకొని ఏ హాస్పిటల్లో ఉందో కనుక్కొని అక్కడికి వెళ్ళింది. పోలీసుల పర్మిషన్తో వెళ్ళి ఆ సుస్మితను కలిసి వివరాలన్నీ కనుక్కొని ఆమె చెప్పిన పోలికలు అన్నీ ఫోన్లో రికార్డు చేసింది. ఆ తర్వాత వెళ్ళి బొమ్మలు గీసి అతన్ని పట్టుకొని వాళ్ళ బొమ్మలు గీయించింది. అవి తీసుకొని అనన్య ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు పోలీస్ కమిషనర్ కావడంతో వెళ్ళి ఆ బొమ్మలు వారికి ఇచ్చి ఎలాగైనా వారిని పట్టుకోవాలి అని రిక్వెస్ట్ చేసింది. అనన్యనే కాకుండా టీవీలో విషయం చూసిన మహిళా మండలి వాళ్ళు, మహిళలు అందరూ సుస్మితకి సపోర్ట్గా వచ్చారు. పోలీసుల మీద కూడా బర్డెన్ ఎక్కువ కావడంతో వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. కానీ సుస్మితను రేప్ చేసిన వారు గొప్పింటి బిడ్డలు, నగరంలో ప్రముఖులు, రాజకీయ రంగంలో అరితేరిన వాళ్ళు. వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. రాత్రికి రాత్రి సాక్ష్యాలని మాయం చేసి సుస్మితని కూడా మాయం చేసే తెలివితేటలు కలవారు.
అవడంతో అందరూ భయపడ్డారు. వాళ్ళు భయపడ్డట్టుగానే సుస్మితని చంపించడానికి రౌడీలను పంపించారు వాళ్ళు. అనన్య ముందుగానే ప్రమాదం గుర్తించి సుస్మితని వేరే హాస్పిటల్కి తీసుకొని వెళ్లడంతో ప్రమాదం తప్పింది. కానీ వాళ్ళు ఎప్పటికైనా సుస్మితని చంపేస్తారు. అందువల్ల ఆమె మానంతో పాటు ప్రాణాలను కూడా కోల్పోవలసి వస్తుంది. అందుకే అనన్య ఒక ఉపాయం ఆలోచించి పోలీసులకి చెప్పింది. వాళ్ళు దానికి సరే అని అన్నారు. ఇక అనన్య రంగంలోకి దిగింది. ఆ ప్రముఖుడి కొడుకు బయటే బలాదూరుగా తిరుగుతున్నాడు. అతని కదలికలు గమనిస్తూ అనన్య తనకి కనపడకుండా అతన్ని ఫాలో అవుతూ వెళ్తుంది రోజు. అలా అతన్ని ఫాలో అవుతుంటే రోజులు గడిచిపోతున్నాయి. కానీ అతను మాత్రం ఎక్కడ దొరకడం లేదు. ఇక ఇలా కాదు అని పోలీసుల అనుమతి తీసుకొని వారికి ఉన్న విషయం చెప్పింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇక అనన్య రంగంలోకి దిగడమే తరువాయి. ఒక మంచి రోజు చూసుకొని అతని ఎదుటికి వెళ్ళింది. తనని తాను ఒక సీనియర్ ఇంటర్ చదివే అమ్మాయిలా పరిచయం చేసుకున్నది. అనన్యని చూడగానే వాడి కళ్ళు మెరిశాయి. తనకు కూడా అర్థమైంది. కానీ తెలియనట్లుగానే మాట్లాడింది. ఒక అమ్మాయి తనంత తానుగా వచ్చి పరిచయం చేసుకుంటే మగవాడు ఎంత గొప్పగా అందరికీ చెప్పుకుంటాడు. అనన్యకి కావాల్సింది అదే. అందుకే వాడు ఫోన్లో ఎలా మాట్లాడుతున్నా అనన్యని వర్ణిస్తూ వాడి స్నేహితులతో చెప్తున్నాడు. అనన్య అవన్నీ వింటూ కూర్చుంది. ఆ అమ్మాయి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంటే వీడేమో హాయిగా తింటూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. వీడిని వదలకూడదు అని నిర్ణయం తీసుకుంది. అలా వాడితో అనన్య పరిచయం పెంచుకొని తన హొయలు చూపిస్తూ కవ్విస్తూ నవ్విస్తూ చివరికి అనన్య లేకుండా ఉండే పరిస్థితికి తీసుకొని వచ్చింది. వీలైనప్పుడల్లా అతని నుండి తనకు కావాల్సిన వివరాలన్నీ రాబట్టి వాడిని ఎలాగైనా పోలీస్ కేసులో ఇరికించాలి. ఇక జీవితంలో వాడు అమ్మాయిల జోలికి వెళ్లకుండా చేయాలి. వాడికి పడిన శిక్షను చూసి ఇక ఏ మగవాడు ఆడపిల్ల జోలికి వెళ్ళకూడదు అని అనుకుంది. కానీ రోజులు గడిచిపోతున్నాయి. అతను ఖాళీగా దొరకడం లేదు. తన గెస్ట్ హౌస్కి తీసుకొని వెళ్ళడం లేదు. ఎందుకంటే ఈ అమ్మాయి కేసు వల్ల తండ్రి తిట్టి కంట్రోల్లో ఉండమని చెప్పడంతో అతను కూడా కంట్రోల్లో ఉంటున్నాడు. అందుకే అనన్య ఎంత కవ్వించినా కూడా కంట్రోల్ తప్పడం లేదు. ఇక ఇలా కాదని తానే ముందు అడుగు వేయాలని అనుకున్న అనన్య తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన ఫ్రెండ్కి విషయమంతా చెప్పి సహాయం చేయమని అడిగింది. ఆ ఫ్రెండ్ వెంటనే ఒప్పుకొని తన రూమ్ని తనకి ఇచ్చేసింది. ఆ గదికి వెళ్ళడానికి అతను ముందు సందేహించిన ఆ తర్వాత అనన్య హొయలు చూసి కాదనలేక ఆమెతో రావడానికి ఒప్పుకున్నాడు. ఇక అనన్య తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. రూమ్లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేసింది. ముందుగా అతన్ని కవ్వించి గ్రిప్లోకి వచ్చాక ఆ కెమెరాలు పనిచేసేలా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అతన్ని రమ్మని ఫోన్ చేసింది. అతను ఒక కాటన్ నిండా బీర్లు ఇంకా వేరే విస్కీ వంటివి తీసుకొని వచ్చాడు. రావడంతోటే మ్యూజిక్ పెట్టి బీర్లు ఓపెన్ చేసి తాగడం మొదలుపెట్టాడు. అతను తాగుతుంటే ఏమీ అనలేదు అనన్య. పైగా ఇంకా తాగమని ప్రోత్సహించడం మొదలుపెట్టింది. బాగా మత్తు తలకెక్కాక అనన్య వంట రూమ్లో అతను అడిగిన ఆమ్లెట్లు వేస్తూ ఉండగా వెనక నుండి వచ్చి అనన్యని హత్తుకున్నాడు. అనన్య అతను అలా చేస్తాడని ఊహించలేకపోవడంతో ఉలిక్కిపడి అతను దూరంగా తోసేసింది. అతను అనన్య తనని అవాయిడ్ చేస్తుందేమో అన్న అనుమానంతో తాగిన మత్తు కూడా తలకి ఎక్కడంతో ఇక ఆగలేక అనన్యని బలవంతంగా అనుభవించాలనే ఉద్దేశంతో ఆమెను బలవంతంగా దగ్గరికి తీసుకుంటున్నాడు. అనన్య ఇదే అదనుగా భావించి తాను అనుకున్నది అనుకోకుండా జరగడం వల్ల ఆనందంతో సీసీ కెమెరాలు చాకచక్యంగా ఆన్ చేసి అతన్ని ప్రతిఘటించసాగింది. అనన్య ప్రతిఘటించిన ప్రతిసారి అతను రెచ్చిపోతూ ఇంకా ఎక్కువగా ఆమెను లొంగ తీసుకోవాలని ప్రయత్నించసాగాడు. చివరికి అనన్యని లొంగ తీసుకొని మంచాన్ని గట్టిగా అదిమిపట్టి ఫోన్ తీసి స్నేహితులకి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పాడు. ముందే వాళ్ళు ప్లాన్ చేసుకొని ఉండడంతో వెంటనే వాళ్ళు వచ్చారు. వాళ్ళు రాగానే ఆమెని మంచానికి కట్టేశారు. ఆ తర్వాత తాగడం మొదలుపెట్టారు. అనన్య వెంటనే ముందు అనుకున్న ప్రకారం తాను మంచం పక్కనే అరేంజ్ చేసి ఉన్న ఒక బటన్ని నొక్కింది. అది కమిషనర్ ఆఫీస్లోని ఒక గదిలో మోగింది. అది విన్న వెంటనే పోలీసులు అందరూ రంగంలోకి దిగారు. ఇక్కడ వీళ్ళు తాగినంత తాగి మత్తు తలకి ఎక్కడంతో అనన్యని అనుభవించాలని ఆమె దగ్గరకు రాసాగారు. వాళ్ళు దగ్గరికి వస్తున్న కొద్దీ ఆమెకి వంటలో వణుకు మొదలైంది. ఆమెను చూస్తూ ఏంటి గింజుకుంటున్నావు? నీకు ఇది కొత్త కదా, అందుకేనా మాకు ఇవన్నీ మామూలు విషయాలే. నీకు ఇంకో సంగతి తెలుసా? ఒక 2 నెలల క్రితం నీలాగే బాగా నిలిగిన ఒకతిని ఇలాగే చేశాము. దాన్ని పొగ వేయాలని దాన్ని చిత్రహింసలు పెట్టాము. దాన్ని ఇలాగే మంచాన్ని కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి మొదట వీడు దాన్ని అనుభవించాక తర్వాత మేము దాన్ని అందరం అనుభవించాము. ఆ తర్వాత కొవ్వొత్తులతో దాని శరీరాన్ని అంతా కాల్చాము. ఆ తర్వాత దాని మర్మస్థానాన్ని కూడా కాల్చివేశాము. అది వద్దు వద్దు అని సైగలతో అంటుంటే మాకు ఎంత ఆనందంగా అనిపించిందో. నువ్వు కూడా అలాగే అరవాలి అని ఆమెను ఎలా అనుభవించారో చెప్తుంటే అనన్యకి కన్నీళ్లు రాసాగాయి. వీళ్ళని ఇలా కాదని పోలీసులు కాకుండా తాను ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బంతా పెట్టి సంపాదించిన దాన్ని అంతవరకు అనన్య గింజుకుంటూ చేతికట్లు కొంచెం వదిలయ్యాయి. దాంతో పరుపు కింద ఉంచిన దాన్ని తీసి
తాను చనిపోయినా పర్వాలేదు అని అనుకుని ఒక్కసారి తల్లిదండ్రులని తర్వాత సుస్మితని తలుచుకుంటూ కళ్ళు మూసుకొని దాని పిన్ తీసేసింది. ఒక్కసారిగా పెద్ద విస్ఫోటనం. ఏమవుతుందో వాళ్ళు తెలుసుకునేలోగా చెల్లాచెదురుగా అందరూ పడిపోయారు. అందరితో పాటు ఆమె కూడా ఎక్కడో పడిపోయింది. ఒక గంట తర్వాత పోలీసులు, ఫైర్ ఇంజిన్ వాళ్ళు కలిసి అంతా వెతికితే వాళ్ళు నలుగురు ముక్కలు ముక్కలుగా అయి చెల్లాచెదురుగా పడి చనిపోయి కనిపించారు. వీళ్ళని వదిలేసి అనన్య కోసం వెతకడంతో మంచం కాలిపోయి, పరుపు కూడా కాలిపోయిన స్థితిలో ఆ ఇంటికి దూరంగా పడి కనిపించింది. గబగబా వెళ్ళి ప్రాణాలతో ఉందేమో అని చూశారు. ఫైర్ ఇంజన్లోని ఒక వ్యక్తి చూసి, సార్ నాడి బలహీనంగా కొట్టుకుంటుంది అని అనగానే, పదండి తొందరగా హాస్పిటల్ తీసుకొని వెళ్దాం అంటూ కమిషనర్ ఆదేశించారు. వెంటనే హాస్పిటల్కి అనన్యని తీసుకొని వెళ్లడంతో అనన్య ప్రాణాలతో బయటపడింది. కానీ స్పృహలోకి రావడానికి చాలా సమయం పట్టింది. ఒక నెల రోజుల తర్వాత అనన్య బాగా కోలుకున్నాక తల్లిదండ్రులు వచ్చి తమ కూతురు చేసిన మంచి పనికి చాలా సంతోషించారు. అయితే ఆమెకి పెళ్ళి ఎలా అవుతుంది అన్న దిగులు వారిలో ఉండిపోయింది. దాన్ని పటాపంచలు చేస్తూ ఆమె పనిచేసే ఎండి కొడుక్కి వాళ్ళ కూతుర్ని ఇవ్వమని అడిగారు. దాంతో వారి బాధ కూడా తీరిపోయింది. కమిషనర్ గారు వచ్చి అనన్యని అభినందించి, నువ్వు ఆమెకి తోబుట్టువు కావు, నీకు ఆమెకి ఏమీ సంబంధం లేదు, అయినా నువ్వు ఇంత సాహసం ఎందుకు చేశావు, మాకు చెప్తే మేము చూసుకునేవాళ్ళము అని అనగానే, ఏంటంకుల్ మీరు చూసుకునేది, వాళ్ళు పెద్దవారు, గుప్పింటి పిల్లలు, తాము చేసిన నేరాలని ఒప్పుకోరు, వాళ్ళు సాక్ష్యం లేకుండా చేశారు, అందుకే నేను ఇలా చేయవలసి వచ్చింది. ఆమె కేసు పెడితే నిన్నెలా ముట్టుకున్నాడు, ఎలా పట్టుకున్నాడు, ఎక్కడ మొదలుపెట్టాడు అంటూ 1,00,000 ప్రశ్నలు వేసి విసిగిస్తారు. ఒకవేళ అన్నీ చెప్పినా సరైన సాక్ష్యం లేదంటూ ఆమె వేశ్య అని అయినా ముద్రించగల సమర్థులు మీరు. చూడండి అంకుల్, ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని ఎలా చెప్పగలదు, ఎలా వారిని పట్టించగలదు, ఏమని నిరూపించగలదు, చూడండి ఈ అమ్మాయిని అని అంటూ లోపల నుండి ఆ అమ్మాయిని తీసుకొచ్చి అందరికీ చూపించింది. అక్కడ ఉన్న వారందరూ షాక్ అయ్యారు. ఆ అమ్మాయి వచ్చి అందరికీ నమస్కారం చేసింది. మామూలు అమ్మాయిలాగే ఉంది కదా, కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది అని అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. వారి ప్రశ్న అర్థమైనట్టు అనన్య, అంకుల్ ఈమె ఏమీ చెప్పుకోలేదు, ఎందుకంటే ఆమె మూగ, ఆమె సైగలు ఎవరికీ అర్థం కావు. ఆమె దొరికినప్పుడు రేప్ జరిగిందని తెలిసినా, ఎవరు చేశారో తెలిసినా మీ పోలీసులు ఏమీ చేయలేకపోయారు. సుస్మితని హాస్పిటల్లో చూసిన నేను సరదాగా నేర్చుకున్న సైగల భాషతో ఎవరో ఏంటో కనుక్కున్నా. ఆమెకు జరిగిన అన్యాయం తీర్చలేను, కానీ ఇలాంటి అన్యాయం ఇంకా ఎవరికి జరగకుండా ఆ దోషులను శిక్షించాలని శిక్షించా. అంకుల్ చూడండి, మేము అమ్మాయిలుగా పుట్టడమే మా తప్ప, కొంచెం అందంగా ఉంటే ఇలా రేపులు చేస్తారా, అందువల్ల ముందు ముందు అమ్మాయిలను కనడమే పాపంగా భావిస్తాం. ఇక మీ మగవారికి ఆడపిల్లలు దొరకడమే కష్టమవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది. అంకుల్ చూడండి, అమ్మాయి సుకుమారంగా పెరిగిన అమ్మాయిని వాళ్ళు ఎంత చిత్రహింసలకు గురి చేశారో, కొవ్వొత్తులతో కాల్చారు, గోర్లతో రక్కారు. వాళ్ళ రాక్షసానందం ముందు ఈ అబల ఓడిపోయి అలసిన ఆమెని క్రూరంగా మృగంలా వాళ్ళు ఆమె పదిలంగా దాచుకున్న శీలాన్ని దోచుకున్నారు. ఎవరిచ్చారు అంకుల్ వారికి ఈ హక్కు? ఆమె శరీరాన్ని బలవంతంగా అనుభవించే హక్కు వారికి ఎవరిచ్చారు? మా శరీరం మీద, మా అవయవాల మీద వారికేంటి అధికారం? ఒకవైపు మహిళా సాధికారత అని అంటూనే ఇంకోవైపు ఇలాంటివన్నీ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? వాడిని నామమాత్రంగా అరెస్టు చేసి జైల్లో వేసి 3 పూటల తిండి పెడుతూ పోషిస్తుంది ఈ ప్రభుత్వం. అసలు ఇలాంటి పని చేసిన వాడిని ఉరి తీయాలి. వేరే దేశాల్లో ఇది అమలు జరుగుతున్నా మన దేశంలో ఇలాంటివి అంతంత మాత్రమే. ఈ సంఘటన వల్ల ఆమెకు సమాజంలో పరువు ప్రతిష్టలు పోతాయి. బయటికి వచ్చి ఏదైనా పని చేసుకోవాలని అనుకున్నా అక్కడ కూడా మృగాలు వారి ఆకలి తీర్చావు, మా ఆకలికి కూడా తీర్చవా అని అంటూ కారుకూతలు కూస్తారు. ఇక పక్కింటి వారు, బంధువులు, రాబందులా పొడిచి చంపుతారు. క్షణక్షణం నరకం అనుభవిస్తుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి కర్మకాలి. రేప్ వల్ల ఏ కడుపో కాలో వస్తే ఇంకా చిత్రవద. ఆమెకి పెళ్లి కాకుండా ఒక రేప్ అయిన అమ్మాయి తల్లి అవుతుంది అని అంటే మన సమాజం ఇంకా చీప్గా చూస్తారు. ఒకవేళ అబార్షన్ చేయించుకున్న ఆ జ్ఞాపకాలని ఆమె జీవితాంతం మర్చిపోలేక, అందరూ అంటున్న మాటలు పడలేక చివరికి ఆమె చావుని కోరుకుంటుంది. చివరికి ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. అమ్మాయిగా పుట్టడమే మేము చేసిన పాపమా? లక్ష్మీదేవి, సరస్వతిదేవి, దుర్గాదేవి అని ఎక్కడో ఉన్న అమ్మవారిని పూజిస్తారు. కానీ పక్కనే ఉన్న అమ్మాయిని కామంతో చూస్తారు. ఎందుకు అంకుల్ ఈ వివక్ష? ఇలా అన్యాయం జరిగిన వారందరూ తల్లిదండ్రుల ఆదరణ, తోబుట్టుల ఆప్యాయతకి నోచుకోకుండా చేస్తారా? ఇదెక్కడి అన్యాయం? ఆడవాళ్ళంటే అబలలు ఏమీ చేయలేరు అనే కదా వీరికింత చులకన. కేవలం అందుకే ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించడానికే నేను ఇలా చేశాను. ఈ సుస్మిత మాట్లాడలేదు, ఎవరికీ చెప్పలేదు అని వాళ్ళు ఆ అమ్మాయి శరీరంతో ఆడుకున్నారు. వారికి అంత ధైర్యం ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? మీరు కేవలం మీరే.
మగవాడు ఏది చేసినా చెల్లిపోతుంది అనే ధీమా వల్లే వాళ్ళు ఇలా చేయగలిగారు. నేను చేసిన పనిని వాళ్ళు ఈ అమ్మాయిని ఎలా టార్చర్ చేశారో అన్నదంతా వీడియో తీసి మీడియాలో లైవ్ వచ్చేలా చేశాను. కానీ వారి మాటలు వింటుంటే నాకు రక్తం మరిగిపోయి చివరికి చంపేశాను. దానికి నాకే శిక్ష పడినా సంతోషంగా అనుభవిస్తా. అయినా నేను నా మాన రక్షణ కోసం వారిని చంపేశాను. నేను చేసిన ఈ పని వల్ల ఈ అమ్మాయికి మేలు జరగకపోవచ్చు. కానీ ముందు ముందు ఆడవాళ్ళని ముట్టుకోవాలని అనుకున్నా నేను చేసిన పని చూసి అందరూ భయపడతారు. అందుకే ఇలా చేశాను అంది అనన్య ఆవేశంగా. ఇంకా ఆడవాళ్ళు అబలలు కారు, సబలలు. తలుచుకుంటే ఏదైనా చేయగలరు. మీరు వారికి రక్షణ కల్పించినంత కాలం వారి రక్షణ వారే చూసుకోగలరు. ఈ ప్రభుత్వం కూడా ఆడవాళ్ళకు అన్యాయం జరిగిందని తెలిస్తే వారిని ఉరితీయాలనే చట్టం తేవాలి. లేదా మీరు మాకు రక్షణ కల్పించాలి. అలా రక్షణ కల్పించే సత్తా మీలో ఉందా? మీ కుటుంబ సభ్యులకు ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా? ఇలా రేప్ జరిగిన వారిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం వారికి అందించే ధైర్యం మీలో ఎవరికైనా ఉందా? లేదు. ఎందుకంటే మీరు మగవారే కదా. మీరు భయపడతారు. సమాజం ఏమనుకుంటుందో అని మీ భయం. అలా అని వారిని ఎదిరించే ధైర్యం మీలో ఉందా? మీలో ఉందా? అలాంటి వారిని పెళ్లి చేసుకునే ధైర్యం మీలో ఎవరికైనా ఉందా? చెప్పండి. ఆమె అడిగిన ప్రశ్నలకి మీలో ఎవరైనా సమాధానం చెప్పగలరా? చెప్పండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.